హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మనకు ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన నగదుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో కుసుమంచిలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన మోడల్ హౌస్ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా ఇందులో హాలు, కిచెను, బెడ్రూము, అలాగే అటాచ్డ్ బాత్రూమ్తో నిర్మించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఈ స్కీమ్ భాగంగా ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షలు ఇస్తుంది. అలాగే జనవరి 26 నుంచి ఇంద్రమ్మ ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇస్తామని చెప్పేసి కూడా హామీ అయితే ఇచ్చారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు నమూనా కింద నిర్మించిన ఇల్లు వచ్చేసి చూసుకున్నట్టయితే కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, అలాగే బెడ్రూమ్ ఉంటుంది, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. సో ఈ విధంగా ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్లకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు ఈ విడతలో చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళనైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో మనకు క్యాస్ట్ వైజ్గా అన్ని కులాల వారికి కూడా అందేటట్టుగా ప్రాధాన్యత ఇస్తారండి. అంతేకాకుండా వృద్ధులకు, వితంతులకు కూడా మొదటి అవకాశం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన సర్వే ప్రాసెస్ అనేది జరుగుతుందండి. త్వరలో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఇల్లు కేటాయించడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే రాని వాళ్ళకి నెక్స్ట్ విడతలో మళ్ళీ వాళ్లకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించిన ఏదైతే నగదు ఇవ్వడము కానీ, అలాగే ఇల్లు స్థలము, అలాగే ఇల్లు లేని వాళ్ళకి స్థలంతో పాటు ఇల్లు నిర్మించడం కానీ చేస్తారని చెప్పేసి కూడా మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ ఇంద్రమ్మ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.